హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అబ్బా ఏమున్నదండి భాష. ఇప్పుడే ఒక వీడియో చూసా, దాని భాష అన్న సమీరంగా స్వచ్ఛమైన నాటు భాష. అబ్బబ్బబ్బా వింటే చెవులు వీణల విందుగా అబ్బబ్బబ్బా మనసంతా పులకరించిపోయే భాష అది. పోసాని కృష్ణమురళి గారు ఎవరినో తిట్టాడు అంటూ పాపం ఆయన అరెస్ట్ చేశారు, కానీ అంతకు మించి అద్భుతమైన భాషా ప్రావీణ్యం కలిగిన వ్యక్తుల యొక్క అద్భుతమైన మాటలు, అద్భుతమైనటువంటి భావాలు, అద్భుతమైనటువంటి బాడీ కవలికలతోటి ఈ వీడియోని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ మాటలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఫిదా అయిపోయి వీటిని వల్ల సంస్కృతంగా భావించి తెలుగు లాంగ్వేజ్లో ఇటువంటి పదాలు కంపల్సరిగా ఉండాలని భావించి పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని కోరుకుంటున్నాం. అంతేకాదు ఆర్పి అనే వ్యక్తి ఒక వీడియో చేస్తూ ఆయన శ్యామల గారిని అడగడం జరిగింది, పోసాని కృష్ణమురళి అరెస్టు సమర్థిస్తున్నావు కదా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, గోరంట్ల వీళ్ళందరూ వీడియోస్ ట్యాబ్ లో వేసి చూయించు అన్నాడు. అన్నా ఆర్పి దీన్ని కూడా ట్యాబ్ లో వేసి చూయించు నీ పిల్లలకి, ప్రత్యేకంగా స్పెషల్ షో. ఈ షోలో అన్నీ అని సౌండ్ వచ్చే బూతులు మాత్రమే ఉన్నాయి, కానీ నీ పిల్లలకి ఇదే కరెక్ట్ అన్నావు. ఎందుకంటే నీకెంతకన్నా దిగజారే మైండ్ సెట్ కాబట్టి నీ పిల్లలకి చూపించవచ్చు. వాళ్ళకి పెద్ద జుజ్జిబ్బి అసలు లెక్కే ఉండదు. ఇవి ఒకసారి ఆ అద్భుతమైనటువంటి భాషా ప్రావీణ్యం కలిగినటువంటి మన రాజకీయ నాయకులు, ప్రస్తుత కూటమి నాయకుల యొక్క ప్రతిభని మీకు ప్రజెంట్ చేయాలని నేను ఊవిళ్ళు ఊరుతూ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ టు వాచ్ దిస్ వీడియో. ఈ వీడియో తిక్కర్ రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు. నాకు ఛాలెంజ్ ఇస్తున్నాను, కోడకల్లారా రెండు బయటికి కోడకల్లారా కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కటి. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. నేను అడుగుతున్న ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? పీక్కోమన్నా ఆ రోజు ఏం పీక్కున్నాడో నాకే తెలియదు. అంటే మీ హెలికాప్టర్లో వస్తాడు, గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు. తమాషా కాదు రాజకీయం అంటే. అణగదో కథ ఒక్కొక్కడిని మళ్ళా తిరిగి లేరు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. జగన్ తాత ఏం పీకల, తండ్రి ఏం పీకల, ఈయనేం పీకుతాడా బాబు? బలం మేము లేదంటే వాళ్ళొక పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే 100 పగలు తింటాం. జగన్ చెప్పాడా? ఎవరిని? జగన్నా, జగన్ కూతురునా, భారతిరెడ్డి గారినా? విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. కానీ ప్రతి పురుషుడి విజయం వెనకాతల ఒక స్త్రీ ఉంది అని చెప్పడానికి నిదర్శనంగా మనం అదృష్టంగా భావించే మన భువనమ్మ ఇక్కడ ఉండడం మన అదృష్టం కింద మనం భావించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ సైకో నా కొడుకు. మీరందరూ అనుకుంటున్నారు ఏంటంటే, మీరందరూ ఏమనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు. ఇది చిన్న దొంగ కాదు, చాలా పెద్ద దొంగ. మీకు విషయం చెప్పాలి, వీడు చిన్న దొంగ కాదు, ఆర్థిక ఉగ్రవాది. ప్రెస్ వాళ్ళు రాసుకోండి హెడ్లైన్స్. వీడు ఆర్థిక ఉగ్రవాది, ధన పిశాచి. ఎందుకన్నానంటే ఈ మాటలు, వీడి మీద ఎన్ని కేసులు ఉన్నా తెలిసే మీకు? మీరు జైలుకి వెళ్ళాడు అనుకుంటున్నారు, వీడి మీద ఎవరికీ లేని కేసులు ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే ఆశ్చర్యపోతారు మీరు. సిబిఐ కేసులు 13 కేసులు, ఈడీ కేసులు 9, ఇతర కేసులు 9. ఇన్ని కేసులున్న ముఖ్యమంత్రిని ఎక్కడైనా భారతదేశంలో చూశారండి మీరు? ఇటువంటి పనికిమాల నా కొడుకా మన ముఖ్యమంత్రి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడవలసిన అవసరం ఉందా లేదని అడుగుతున్నాను ఈవేళ.
ఆ రోజు మాయ మాటలు చెప్పాడు, మీకు తెలుసు. ఎన్ని మాయ మాటలు చెప్పాడండి, ప్రజలను నమ్మించాడండి. ఏయ్ జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు పాదయాత్ర చేయడం కాదురా, ఈ రోజు చెయ్యరా దమ్ముంటే. అడ్డం పెట్టుకుని సెకండ్ లాగా ఒక కొజ్జలాగా సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు. వాళ్ళకి రావు వీళ్ళకి రావు సీట్లు. ఎందుకంటే అంత కష్టాల్లో ఉన్నాం మనం. ఇంత కష్టాల్లో ఆదుకోపోవాల్సింది పోయి నీ మొత్తం భారతదేశం ఒక కప్పు టీ అనుకుంటున్నామేమో. అందులో పడిన ఒక ఈగ గిలగిల కొట్టుకుంటుంది ప్రాణం కోసం. అది ఆంధ్ర రాష్ట్రం. దాన్ని తీసి బయట పెట్టి దానికి ప్రాణం పోయాల్సింది పోయి దాన్ని కూడా నోట్లో పెట్టుకుని చిగుతానంట. కాబట్టి బక్కి చూస్, జాగ్రత్త, వార్నింగ్. నా సారాన్ని పరీక్షించొద్దు. అబ్బా 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 అబ్బా, ఏమి భాష బాసు. వీణుల విందు అంటే చెవులకి వింపుగా ఉన్నాయి మాటలు. దెంగి తింటానికి వచ్చారా? అబ్బా, పోలీసుల్ని, సిగ్గులేని పోలీసులేమో ఇప్పుడు తోగుపుకుంటా కూటమి పంచం చేరి ఊగుతూ ఉన్నారు. ఇదా పవన్ కళ్యాణ్ గారు విశ్వరూపం చూశారు కదా, ఆయన మాటలు అబ్బా 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 కొడకల్లారా. మరి వీటిని ఏమంటారు? పంచాంగంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పదాలు అంటారా? అరే ఆర్పిగా వినరా, నీకే చెప్తుంది. ఓసాని కృష్ణమురళి మాట్లాడినే బూతులైతే ఇవేంటి నానా? బూతులకు అమ్మ మొగుళ్ళ? బూతులకి నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి నీ పిల్లలు నేర్చుకునే బూతులా? సిగ్గులేని బతుకులు ఎందుకురా మనకి? అమ్మల్ని తిట్టిన వాడితోనే కలిసి తిరుగుతాం, తల్లిని తిట్టిన వాడితోనే కలిసి ఉంటాం, అన్ని వాళ్ళకి ఫేవర్గా చేసి ఇప్పుడేంద్రా మనం ఊగుతా ఉంటాం ఇక్కడికి వచ్చి. అయినా ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు మాట జారని తూలనాడని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే వాడు జగన్మోహన్ రెడ్డి. రే 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 జగన్మోహన్ రెడ్డి, అది తెలుసుకోండి. ఎప్పుడన్నా ఒక్క మాటన తూలాడా? ఫ్యామిలీని టచ్ చేశాడా? కుటుంబాలని కెలికాడా? లేదు కదా. అది క్యారెక్టర్ అంటే. అది లేని పిచ్చ నాయకులు పక్కన చేరి నువ్వు పిచ్చ కుక్కలు అరుస్తావేంట్రా హ్యాపీగా? చెచ్చి చెచ్చి చెచ్చి. సరే, ఓవరాల్ గా ఈ భాషకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి వీడియోని మీకు ప్రజెంట్ చేసిన తర్వాత నేను ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతూ ఉన్నా. ఈ భాషను మొత్తాన్ని మీ పిల్లలకి అందరికీ నేర్పించండి. ఎవడైతే కూటమికి సపోర్ట్ చేస్తున్న వాడికి మాత్రమే ఈ వీడియో ప్రత్యేకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.